హాయ్ మామస్, వెల్కమ్ టు హ్యాష్టాగ్ మూవీ స్టోర్. మన సిద్ధు జొన్నలగడ్డ గారు నటించిన తెలుసు కదా మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం అనమాట. మన ఛానల్లో అయితే సింపుల్ రివ్యూసే ఉంటాయి అనమాట. రివ్యూ అయితే సింపుల్గా ఉంటుంది. అసలు స్టోరీ లైన్ ఏంటంటే, మన సిద్ధు జొన్నలగడ్డ గారు హీరో అయితే అనాథగా ఉంటారనమాట. హీరోకి అయితే ఒక ఫ్యామిలీని అయితే సెట్ చేసుకోవాలనే క్రమంలోనే ఈ స్టోరీ లైన్ అనేది ఉంటుంది. ఈ మూవీలో అయితే ఇద్దరు హీరోయిన్లు ఉంటారు, శ్రీనిధి గారు అలాగే రాశికన్న గారు. వీళ్ళిద్దరిలో అయితే ఒకళ్ళు వైఫ్ ఒకళ్ళు లవర్గా అయితే ఉంటారు. ఎవరి వైఫ్ ఎవరు లవర్ అనేది మీరు మూవీలో చూసి అయితే తెలుసుకోండి. లేకపోతే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోగా ఉంటుంది, మాస్ ఆడియన్స్కి అయితే అంత పెద్దగా కనెక్ట్ అవ్వదు అనమాట. లేకపోతే బీజిఎం సాంగ్స్ అంటారా, ఓకే మరీ అంత హైప్ ఏం లేవు, అలాగని మరీ డౌన్ కూడా లేవు, పర్లేదు బాగానే ఉన్నాయి. లేకపోతే యాక్టింగ్స్ గురించి అంటారా, మన సిద్ధు జొన్నలగడ్డ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, యాక్టింగ్ అయితే చించి పడేశారు. అలాగే హీరోయిన్స్ కూడా వాళ్ళకి ఇచ్చే క్యారెక్టరైజేషన్లో అయితే ఓకే బాగానే చేశారు, అంటే ఓకే పర్లేదు బాగానే చేశారు అన్నట్టుంది. ఇకపోతే సెకండ్ హాఫ్కి వెళ్తే అనమాట, సెకండ్ హాఫ్ వచ్చి ఫస్ట్ హాఫ్ కంటే ఓకే బాగానే పర్లేదు, బాగుంటుంది. లేకపోతే క్లైమాక్స్కి వెళ్తే అనమాట, క్లైమాక్స్ నాకు అంతగా అయితే ఏం కనెక్ట్ అవ్వలేదు. డైరెక్టర్ గారు ఇంకొంచెం ఫోకస్ పెట్టాల్సింది క్లైమాక్స్ మీద. ఎందుకంటే మూవీ మొత్తం ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ఒక ఎత్తు అనమాట. ఎందుకంటే ఆడియన్స్ థియేటర్లో చూసి క్లైమాక్స్ని చూసి బయటకు వచ్చేటప్పుడు కొంచెం ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది రావాలన్నమాట. ఈ విషయంలో చెప్పుకుంటా, మన టెంపర్ మూవీ ఎన్టీఆర్ గారు నటించారు కదా, ఈ మూవీలో అయితే సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ఒక ఎత్తు అనమాట. యాక్చువల్లీ ఆ సినిమా హిట్ అయ్యిందే ఎన్టీఆర్ అనే యాక్టింగ్ చూసి, అలాగే క్లైమాక్స్ సీన్ చూసి అనమాట. అలాగనమాట క్లైమాక్స్ మీద ఫోకస్ పెట్టాల్సింది. అలాగే నా ఒపీనియన్ రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5కి 2.5 అయితే ఇస్తానమాట. ఈ మూవీ అయితే యావరేజ్ అనమాట, ఒక్కసారి అయితే థియేటర్లో చూడొచ్చు, మరి అంత బ్యాడ్ ఏం కాదు. లేకపోతే ఏంటంటే, ఇలాంటి సింపుల్ రివ్యూస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇలాంటి మోర్ మూవీ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.